హాయ్, వెల్కమ్ టు అనన్య అకాడమీ. ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినట్టు ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు అనే టాపిక్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది, వీలైతే టెస్ట్లు రాసుకోవచ్చు. IIScలో ఎన్ని పరీక్షలు ఉంటాయి? 5 అశాబ్దిక పరీక్షలు ఉన్నాయి. జేఎం అహూజా దీనికి సంబంధించిన వారు. సహజ సామర్థ్య పరీక్ష. జతపరచండి. అంటే an ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రాసిన వారు డి గాల్టన్. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే బుక్ను రాసింది జేఎం కేటిల్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ బుక్ను రాసింది సి జాన్ డూయి. ఎమిలీ బి రూసో. ఈ క్రింది వాణిలో వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచించినది. అఖిల్ చదవటం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడడు. అఖిల్ గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు, కానీ ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు వస్తాయి. ఈ వాక్యంలో గల వైయక్తిక భేదాలు. వ్యక్త్యంతర్గత భేదాలు. ఈ క్రింది వాణిలో ప్రజ్ఞా నికష లోపము. ఇవన్నీ అంటే ప్రజ్ఞానికష లోపాలు. ఇవన్నీ ప్రజ్ఞాంశాలను మాపనం చేయలేవు. ప్రజ్ఞాలబ్ధి ఖచ్చితమైనదని అనడానికి అవకాశం లేదు. ప్రజ్ఞామాపనంలో సుశిక్తులైన పరీక్షకులు అందుబాటులో లేదు. ఇవన్నీ కూడా ప్రజ్ఞానికషలోని లోపాలు. వైఖరి విషయంలో సరి అయిన ప్రవచనం. వైఖరి అనేది ధనాత్మక లేదా రుణాత్మక ప్రతిస్పందన. ఈ క్రింది వాణిలో వ్యక్త్యంతర్గత భేదం. అజయ్కు అర్థశాస్త్రం కంటే సాంఘిక శాస్త్రం అంటే ప్రత్యేకమైన ఇష్టం. భాటియా ప్రజ్ఞామాపనిలో నిర్దిష్ట సమయము లేని పరీక్ష. తక్షణ స్మృతి పరీక్ష. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణకు సంబంధించిన వక్రం. సాధారణంగా గంటాకారంగా ఉంటుంది. గాల్టన్కు సంబంధించి సరికాని వాక్యం. ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయడం కోసం వాడిన పద్ధతి సహసంబంధ గుణకం.
వ్యక్తి అంతర్గత భేదము కానిది. వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట. ప్రాగుప్తీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం. సహజ సామర్థ్యం. ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించదగిన పరీక్షలు. ప్రజ్ఞా పరీక్షలు. అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అనిన వారు. డేర్బాన్. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది వైయక్తిక భేదాలు. ఒక 8 సంవత్సరముల విద్యార్థి 8 సంవత్సరముల ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 9 సంవత్సరముల అంశములను 4ని 10 సంవత్సరముల అంశాలను 2ని పూర్తి చేస్తే అతని మానసిక వయస్సు ఎంత? 8 నెలలు. విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరియైన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశమును తెలియజేయును? సృజనాత్మకత. ఒక వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి 100 అయిన అతని మానసిక వయస్సు అతని శారీరక వయస్సుతో సమానము. ఒక సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడు వెనుకబడిన విద్యార్థులకు రెమీడియల్ టీచింగ్ను ఇస్తూ వేగంగా అభ్యసించే విద్యార్థులకు అదనపు కృత్యాలను ఇస్తూ బోధన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు. శిశు వికాస స్థాయి. ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయుటలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? సహజ సామర్థ్యము. చదవటము రాయటము రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వానిలో సరియైన పరీక్షను గుర్తించుము. భాటియా ప్రజ్ఞామాపని. క్రింది వానిలో సృజనాత్మకతను సూచించినది. తన ముందున్న బొమ్మలో మార్పులు చేసి కొత్త బొమ్మను సృష్టించుట. ఈ క్రింది వానిలో వైఖరి లక్షణము కానిది. ఇవి వ్యక్తిలో స్వతఃసిద్ధంగా ఏర్పడతాయి. 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయటానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపని ఎంపిక చేసుకుంటావు? వెస్లర్ శాబ్దిక పరీక్షలు. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మక దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు?
సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. అలవాటు లక్షణం కానిది. అలవాట్లు వయోజన దశలో ఎక్కువగా ఏర్పడతాయి. ఒక విద్యార్థికి మానసిక వయస్సు 6 సంవత్సరములు మరియు వాస్తవిక వయస్సు 8 సంవత్సరములు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి మరో 10 సంవత్సరముల తర్వాత. క్రింది వానిలో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది. సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన అజయ్ పొడవుగా చామన ఛాయలో ఉంటే విజయ్ ఎర్రగా పొట్టిగా ఉంటాడు. ఈ వైయక్తిక భేదానికి కారణం అయినది. ఆనువంశికత. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది. వీలైతే టెస్ట్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.